ఇక్కడ ఆ సదాశివుడు గురించి రుద్రం అద్భుతమైన మాట చెప్తుంది ప్రథమ అనువాకంలో. అదేంటంటే, నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుసే అంటుంది. అంటే పరమశివుడు ఎలా ఉన్నాడయ్యా అంటే, నీలము కంఠం కలిగినటువంటి వాడు, సహస్రాక్షాయ 1000 కన్నులు కలవాడు. 1000 కన్నులు అంటే ఇక్కడ సంఖ్య కాదండి, అనంతమైనటువంటి నేత్రాలు కలిగిన వాడు. అంటే ప్రపంచమంతా ఆయన నేత్రమే అన్న భావన కలగాలి. అలా భావన కలిగినప్పుడు ఈశ్వరుడు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అన్న భయం ఉన్నవాడు ఎప్పుడు కూడా ధర్మాన్ని దాటడు. ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారనమాట. నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుసే. మీడుసే అంటే తడుపువాడు. తడుపువాడు అంటే వర్ష రూపంలో చూస్తున్నాడు, పోషిస్తున్నాడయ్యా నిన్ను అని చెప్తున్నారు. అంతేకాదు, వేద ప్రమాణంగా తీసుకుని మీడుసే అంటే ఇక్కడ వీర్యము కలవాడు. అంటే సమస్త జీవకోటి ఆయన యందు నుంచి ఉద్భవిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ రూఢీ చేస్తున్నాడనమాట. కాబట్టి అటువంటి పరమశివుడిని ఒక్కసారి ధ్యానించి మనం చరితార్థులం అవుదముగాక. హరి ఓం.